కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న లదఖ్ని అక్కడి ప్రజలు ప్రత్యేక స్టేట్ చేయమని కోరుకుంటున్నారు. 3 ఇడియట్స్ సినిమాలో అమీర్ ఖాన్ రియల్ హీరో అయితే రియల్ హీరో సోనం వాంగ్చుక్. సో ఇతను అక్కడున్న లోకల్ ప్రజలతో కలిసి నిరసన తెలియజేస్తున్నారు. మన దేశంలో 2వ అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం లదఖ్. ఇది జమ్మూ కాశ్మీర్ పక్కన ఉంటుంది. చుట్టూ మంచు, ఆ మంచుతో కప్పబడిన కొండలు, ఒక బ్యూటిఫుల్ ప్లేస్. 2023లో 6 నుంచి 7 లక్షల మంది ఇక్కడ టూరిస్టులుగా వచ్చారు. మన దేశం వాళ్ళే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా టూరిస్ట్ పర్పస్లో ఇక్కడికి వస్తున్నారు. సో లదఖ్లో న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నందువల్ల ఇండస్ట్రీస్ అనేది ఎక్కువ వస్తున్నాయి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా డెవలప్ అవుతుంది. హైడ్రో పవర్ అంటే జల విద్యుత్ శక్తి పరంగా కూడా ఒక మంచి ప్లేస్ అన్నట్టు ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ పరంగా సెన్సిటివ్ ప్లేస్, ఎందుకంటే పక్కనే చైనా ఉంటుంది కాబట్టి. సో అక్కడ ప్రజలు ప్రత్యేక స్టేట్ కావాలని కోరుకుంటున్నారు అండ్ ఆ స్టేట్ని 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయమంటున్నారు. ఎందుకంటే ఇక్కడ 95% కంటే ఎక్కువ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎస్టీ తెగకు చెందిన వారు ఉంటారు. 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం వల్ల చదువులో కానీ జాబ్స్లో కానీ అక్కడున్న అడవులపై వాళ్ళకు పూర్తి అధికారం అనేది ఉంటుంది. సో అందుకని 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసి సపరేట్ స్టేట్ ఇవ్వమని అంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నప్పుడు గవర్నర్ పాలన ఉంటుంది కాబట్టి సో వీళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నప్పుడు గవర్నర్స్ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రత్యేక స్టేట్ వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేస్ని కానీ ఎంపీస్ని కానీ ఎన్నుకుంటారు కదా. సో వాళ్ళు లోకల్ పీపుల్ కాబట్టి అక్కడున్న కల్చర్ గురించి కానీ వాళ్ళ ఆ ప్లేస్ గురించి కానీ వాళ్ళ గురించి కానీ మొత్తం తెలిసి ఉంటుంది కాబట్టి సో వీళ్ళకి ప్రత్యేక స్టేట్ కావాలని అంటున్నారు. సో వీళ్ళ డిమాండ్ కరెక్టా కాదా కామెంట్లో మెన్షన్ చేయండి. సో మన పాపులేషన్ పెరుగుతుంది, దీనివల్ల న్యాచురల్ రిసోర్సెస్ మీద చాలా ప్రెషర్ అనేది పడుతుంది. ఎందుకంటే ఎంత ఉంటే అంత వాడుకుంటున్నాం. సో ముందు తరాల వారికి ఏం ఉంచట్లేదు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.